ముఖ్యంగా ఐటీఐ పాతకాలంలో ఐటీఐ అంటే మీ అందరికి తెలుసు, ఇది సెంటరింగ్ పని, తర్వాత కెమినెట్, వెల్డింగ్, ఫిల్టర్, ఇటువంటి మూస ధోరణిలో ఎప్పుడో 1942 లవ్ స్టోరీ లెక్క ఆ పాత కాలంలో మరి ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే విజ్ఞానాన్ని కళగా వచ్చేటటువంటి ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్స్ ఏడాది కోర్సులో భాగంగా 3D ప్రింటర్, ప్లాస్టిక్, కార్గో సాఫ్ట్వేర్, సిఎన్సి టూల్ రూమ్, వెజిటల్ మిషన్ సెంటర్, లేజర్ కటర్, పెయింటింగ్, స్ప్రే టెక్నీషియన్స్, సిఎన్సి రోటర్, స్కల్ప్చర్ మోడలర్, కమర్షియల్ ఆర్టిస్ట్, విజువల్ ఆర్టిస్ట్ వంటి అనేక రంగాలతో పాటు ఏరోస్పేస్, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలకు టాటా గ్రూప్ సహకరిస్తుంది. తెలంగాణ మొత్తంలో 65 ఏపీసీ సెంటర్లు వస్తాయి. తెలంగాణ మొత్తంలో ఒకప్పుడు తెలంగాణ 9 జిల్లాలు, ఇవాళ 33 జిల్లాలు. సో 33 జిల్లాలలో ఇంటూ 2 వేసుకున్నా కూడా జిల్లాకు 2 యావరేజ్గా. దానిలో మన భీమగల్ మండలంలో ఉండడం అనేది నిజంగా కూడా చాలా మనందరం కూడా గర్వకారణంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. మరి కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, తర్వాత దీని మొత్తం తిరుపతి నాయక్ గారికి పూర్తి అవగాహన ఉంది. సో వారు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఇవన్నీ కూడా ఆయన సేకరించినాయి. ఈ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఆయన సేకరించిన వారికి, తర్వాత మా ఎంబీఓ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీఎం గారు కొత్తగా వచ్చారు, మీరు ఒకసారి లేదు పెట్టుకోవాలి. అయిపోయామ్మా ప్రమీల గారు ఏపీఎం, ఇంతకుముందు ఆయన రవీందర్ ఉంది, రవీందర్ ప్లేస్ లో ఏపీఎం గారు వచ్చారు కొత్తగా మహిళా సంఘాలు. సో భీమగల్లో ఆల్రెడీ ఉంది, ఇప్పుడు బషీరాబాద్ లో కూడా ఉంది. సో బిల్డింగ్ మనకు అంతా కూడా ఒక టాటా వాళ్ళు మనకు అంతా సాయం చేస్తున్నాం కాబట్టి మనం పిల్లల్ని ఎంత తొందరగా వాళ్ళతో జాయిన్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ని బాగా చేస్తున్నాం, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని నా ఉద్దేశం. అప్లై లాస్ట్ డేట్ 28, ఇంకా డేట్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందరూ కూడా మనం అందరము కలిసికట్టుగా పిల్లల్ని కూడా దీంట్లో జాయిన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సెక్రటరీస్ కావచ్చు, అదేవిధంగా పీజీహెచ్ఎంస్, మీ పార్టీ ఎవరైనా ఉంటే ఆ డాటా మేము ఇచ్చినా కూడా మేము వాళ్ళకి ఫాలో అప్ చేసి జాయిన్ చేస్తాం. ఈ 1 సంవత్సరం మాత్రం మనకు అవసరం, ఎందుకంటే ఈ సంవత్సరమే కొత్తగా వచ్చింది కాబట్టి మనకు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి అవకాశం. నెక్స్ట్ ఇయర్కి సీట్లు దొరకవు, ఎందుకంటే ఇండస్ట్రీ అలా వెళ్ళిపోతుంది కాబట్టి సీట్లు దొరకవు. సో అలాగే మరోసారి మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి ఎంపీఓ సార్కి, మాకు సహకారం అందించిన సార్కి కూడా ఒక 5 మార్కులు తగ్గించి ఆయనకు ఒక ర్యాంక్ ఇచ్చి సీట్ ఇస్తుంది. ఎందుకంటే వ్యాపారం నడాలి, ఇంజనీరింగ్ కాలేజ్ వ్యాపారం నడాలి. వీడేదో అత్యసరి చదువు చదువుతాడు, ఆ కాలేజీ సరిగా ఉంటుంది, ప్లేస్మెంట్ సరిగా ఉంటుంది, దీనికి వస్తాడు అన్ఎంప్లాయ్మెంట్. ఏదైనా కూడా మన కోర్సులు బాగాలేవు, ఇంజనీరింగ్ సంబంధించింది కావచ్చు, మన డిగ్రీ పాత కాలంలో ఇంకా ఇప్పటికి కూడా హిస్టరీ అక్బరు బాబర్ని కొట్టిండు, బాబర్ వారిని కొట్టిండు, వీరిని కొట్టిండు, తెలుసు. అదేవిధంగా మన ఎకనామిక్స్ 1942 ఎకనామిక్స్ ఇంకా ఉన్నది. ఫస్ట్ రిఫార్మ్స్ జరిగింది, ఎకనామిక్స్ రిఫార్మ్స్. ఆ 1952లో జరిగిన రిఫార్మ్సే ఎకనామిక్ రిఫార్మ్స్ మనం ఇంకా చదువుకుంటాం. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ ఎక్కడ లేవు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఈ కొత్త కంప్యూటర్ సిస్టమ్ ఇక్కడ లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ చాలా మంది చాలా రకాల కొత్త టెక్నాలజీ వచ్చింది, ఎక్కడ చెప్పలేదు. కానీ సో ఆ టెక్నాలజీని అందుకోలేకుండా ఇటు గ్రామ వాళ్ళని కూడా ఎప్పుడు యాక్చువల్గా మీడియా వాళ్ళకి మనము క్లిప్పింగ్స్ పంపిస్తుంటాం, వాళ్ళని ఎందుకు వాళ్ళ టైం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి మన ప్రోగ్రామ్ తర్వాత క్లిప్పింగ్ పంపిస్తున్నాం. కానీ ఈ ప్రోగ్రామ్కి వాళ్ళని రమ్మని చెప్పి ఎంత ఈ సమావేశం పెట్టుకోమని చెప్పి మన గవర్నమెంట్ చెప్పలేదు. కానీ మనము ఒక ప్రొయాక్టివ్గా ఈ స్కీమ్ అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది. ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో 1 సంవత్సరం జిల్లా పరిషత్ హెచ్ఎంలో బాగా 1 సంవత్సరం 2 సంవత్సరం ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్లు వస్తాయి. నేను మాత్రం నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది.
ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము మహిళల మీద యువత మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో మహిళలకు సంబంధించి మీ అందరూ మీడియాలో చూస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు మహిళల కోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ కోసం కూడా పెద్ద విషయం, ఒక ఏటీసీ సెంటర్ తెలంగాణ ప్రభుత్వము టాటా కంపెనీతో, టాటా అంటే ఇవాళ పుట్టింది కాదు, మనం పుట్టక ముందే టాటా కంపెనీ ఉంది. అప్పటి నుంచి ఉన్న ఈ టాటా కంపెనీకి చైర్మన్లు మారేదని టాటా పోలేదు. మనం లాస్ట్ ఇంట్లో వేసుకున్న జమ్మి చాయ్ పత్తి ఉప్పు కూడా టాటా కంపెనీ, ఉప్పుతో సహా, టాటా ఉప్పుతో సహా. ఉప్పు తింటే విశ్వాసం ఉండాలంటారు. కాబట్టి టాటా లేకుండా మనం లేవు. మిగతా కంపెనీలు, ఫారిన్ కంపెనీస్ వాళ్ళ దేశానికి తీసుకపోతే టాటా అనేది మన సంబంధించిన డబ్బుని అనేక రకాలుగా మనకే ఉపయోగించుకునే గొప్ప సంస్కృతి ఉన్న టాటా సంస్థ ఈ 6 కొత్త కోర్సులని తెలంగాణ ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించి 100% ప్లేస్మెంట్ అనే దృష్టితో ముందుకు వస్తుంది. మరి అటువంటి సందర్భంగా భీమ్గల్లో 175 మందికి అవకాశం ఉంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక 5-10 మంది అయినా అనుకుంటా, అంతేనా తిరుపతి గారు? 5-10 మంది అయ్యారు. నా ఉద్దేశం ఏంటంటే మనం ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం, ఇక్కడ నీళ్ళు తాగుతున్నాం, ఉన్నంత వరకు ఆకాశం ఉన్నంత వరకు ఇక్కడ నీళ్ళే తాగుతున్నాం, ఇక్కడ గాలి పీలుస్తున్నాం. మనం తెలుసో తెలియకో మనం నిర్ణయించుకోం. నా జీవితంలో నిజామాబాద్ జిల్లాకి వస్తానని చెప్పి అనుకోలేదు. ఏదో ఎన్నికలలో బదిలీ తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా వాల్సి. నేను అడిగింది కమ్మన్పల్లి, లక్ష్మణస్వామి నువ్వు అక్కడికి పోతావు, భీమ్గల్ రాని పెట్టి భీమ్గల్ వచ్చి కూర్చున్నాం. ఇదే భీమ్గల్లో మనకు ఈ ఏటీసీ సెంటర్ అనేది ఉండడం మనము గర్వంగా ఫీల్ కావాలి. ముఖ్యంగా మనం చూస్తున్నాం చాలా మంది యువకులు బయట మనం రోడ్ల మీద మనకి ఎట్లా దొరుకుతుందో మనం చూస్తున్నాం. ఇక బాబాపూర్ స్కూల్ ఉంటుంది, మా బాబాపూర్ హెచ్ఎం. నేను సమ్మర్లో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమానికి వివిధ గ్రామాల సెక్రటరీలకు, ప్రజాప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క వందనాలు, వందనాలు. ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు దొరకడం లేదు. ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ చేసి కొత్తగా ఇంట్లో పడి ఉన్నారు. కాబట్టి మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు 65 ఏటీసీలు స్థాపించింది. ఒక్కొక్క ఐటీఐకి 35 కోట్ల నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఏటీసీ బిల్డింగ్లు కడుతున్నారు. దాంట్లో మ్యానుఫ్యాక్చర్గా 6 ట్రేడ్లు విలువైనవి, 6 ట్రేడ్లు మనకు ఇచ్చేసారు. కాబట్టి మనము మన పిల్లలు కానీ, మా అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ దీనికి వయస్సు పరిమితి 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఎవరైనా ఉంటే భీమ్గల్ ఐటీఐలో మన ఐటీసీలో బిల్డింగ్ ఆల్రెడీగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. విత్ ఇంకో 1 మంత్ 1-2 మంత్ లోపల ఆల్రెడీ మిషన్స్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈరోజు 28వ తారీఖు, ఈ రోజు నుంచి ఇంకా 28వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా మన గ్రామాల్లో విద్యార్థినులు అందరూ ఎవరైనా ఉంటే వాళ్ళను మీరు చెప్పి 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులు వాళ్ళకు అడ్మిషన్ చేయించగలరు. మరియు ప్లేస్మెంట్ కూడా ఈ 1 ఇయర్ కోర్సు చేసిన వాళ్ళకు మరియు 2 ఇయర్స్ కోర్సు చేసిన వాళ్ళకు కంపల్సరీ 100-200% ఆల్రెడీ టాటా కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకు జాబ్ ప్లేస్మెంట్ ఇప్పిస్తారు. పాస్ అయిన 2-3 నెలల లోపలనే వాళ్ళందరికీ ఎంతమంది ఇదైతారో వాళ్ళందరినీ జాబ్ ఇప్పించడానికి టాటా కంపెనీ ముందుకు వస్తుంది. కాబట్టి మన పిల్లలందరూ అడ్మిషన్ చేయించుకోండి. అందుకోసం నేను దయచేసి చెప్తున్నా అందరికీ, మన భీమ్గల్ మండల స్వగ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి చెప్తున్నాము. వీళ్ళందరికీ మీరు 10వ తరగతి నుంచి పీజీ వరకు చేసిన వారికి మరియు 35 నుంచి 40 సంవత్సరం లోపల ఉన్న
అభ్యర్థులందరూ కూడా రేపు ఇది ఆల్రెడీ అడ్మిషన్ నడుస్తుంది, ఈ రోజు కూడా నడుస్తుంది. 28వ తారీఖు వరకు మాకు డేట్ ఇచ్చారు. కాబట్టి 65% మాకు ఆల్రెడీ అడ్మిషన్ ఫిలప్ అయిపోయినాయి. మా ఎంపీడీఓ సార్ కూడా మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. మేము అడగగానే మాతోటి ఒక 2 గంటలు చర్చించారు. ఆ ఏపీసీ అనేది ఏందనేది మా ఏపీఓ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ గారు సార్ని మంచిగా నిలబడి మంచిగా దాని గురించి వివరంగా చెప్తే చాలా బాగుంది. ఇది మన బింగల్ పిల్లలు, మన బింగల్ మండలంలో ఉన్న విద్యార్థులు విద్యార్థినులు అందరూ చాలా బాగుపడతారు సార్. ఇది చాలా కోఆపరేషన్. నేను కూడా ఒకసారి ఏటీసీ బిల్డింగ్ ఇప్పటి వరకు నేను చూడలేను అని నవ్వింది సార్ కూడా. నేను కూడా ఒకసారి మీ ఏటీసీని విజిట్ చేస్తాను అని చెప్పిండు సార్. ఓకే వెల్కమ్ అని చెప్పాము. కాబట్టి నేను ఒక రోజు ప్రతి విలేజ్ సెక్రటరీలకు, విలేజ్ కమిటీ వాళ్ళకు, మరియు హై స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు, కాలేజీ ప్రిన్సిపాల్లకు అందరికీ ఒకరోజు నేను పెద్ద ఎత్తున మీటింగ్ చేస్తాను. మీటింగ్ చేసినప్పుడు అందరినీ పిలిపించేసి అందరినీ చెప్తామని మాకు హామీ ఇచ్చినందుకు. మా అమ్మాయి డిగ్రీ చెప్తుంది. అమ్మాయికి 18, 19, 20 సంవత్సరాలు. వాస్తవంగా పేదరికంలో పుట్టడం మన పాపం కాదు, కానీ పేదరికంలోనే చనిపోవడం పాపం. కాబట్టి అపార్చునిటీస్ మన దగ్గర ఉంటున్నాయి, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. చాలా ఆపర్చునిటీ మనం ఇల్లు కడితే మేస్త్రీలు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు. మన దగ్గర బోర్వెల్ వేస్తే లేబరు జార్ఖండ్ నుంచి వస్తున్నారు. మన ఇంట్లో పీఓపీ వేస్తే గుజరాత్ నుంచి వస్తున్నారు. టైల్స్ వేస్తే రాజస్థాన్ నుంచి వస్తున్నారు. తెలంగాణలో మాత్రము తాగి పడుతుంది. నేను చెప్పడానికి బాధపడుతున్నాను. పొద్దున్న వేస్తే ఇంకా నేను చెప్తాను మీకు ఒక అర్ధగంట నా మాట వినాల్సింది. ఏమేమి ఆగలేదున్నాము సెక్రటరీ ఆగలేదుందా? ఏం ఆకలినా ఇలా భరించాలి. ఆకలి మంచిది, అదే అనుకున్నది తింటే రోగాలు వస్తాయి. అయితే ఇంకొక ఇంటికి పోయినా, ఒక లేడీ ఉన్నది మహిళా సంఘం లెక్కని. ఇంటికి పోతే మన గౌడ్స్ ఏమమ్మా ఎందుకు మీ ఆయన నువ్వు దుబాయ్ పంపించడం, అక్కడ ఎంత జీతం అన్నా. దుబాయ్ ఎంత జీతం అంటే ఏమంటుంది సార్, ఒక 10,000 పంపిస్తారు సార్, 20,000 జీతం వస్తుంది, ఒక 5,000 రూపాయలు అక్కడ ఖర్చు అవుతుంది, 15,000 పంపిస్తారు సార్ అన్న. ఎందుకమ్మా ఇక్కడ నా కార్ డ్రైవర్కి 10,000 ఇస్తా, మీ ఆయన డ్రైవింగ్ అంతదా, గిడికి రమ్మని చెప్పి నా కార్ పెట్టుకుంటని చెప్పి. అట్లా కాదు సార్, మీకు తెలియదు, ఇంకొక మర్మం ఉన్నది. ఇక్కడ ఉంటే ఏమున్నది సార్, 20,000 అమ్మాయి, ఇక్కడ ఉంటే 15,000 అమ్మాయి ఇస్తాడు, 30,000 అమ్మాయి ఇస్తాడు. కానీ అలా దోస్తు వచ్చి సాయంత్రం పోయిన దగ్గర బయట కొట్టారు సార్ రాత్రి 11 గంటలు. ఈయన ఉంటే పుట్టెంటికలు, ఉరుళ్ళు, 10 రోజుల దినాలు, చచ్చిపోవుడు, చుట్టాలు చచ్చిపోవడం, ఈ మొత్తం ఇవే. నెలగా 30 రోజులు ఉంటే 10 రోజుల కాడ అంటే సెలవు. వాళ్ళ కళ కాకుండా మమ్మల్ని కూడా కళ వేసి పోరాటం కళకు తీసుకుపోతారు. అది అక్కడ ఉంటే మంచిగా ఉంటుంది, బుద్ధిమంతులు లెక్క పనిచేద్దామని చెప్పి ఒక భార్య యొక్క ఆవేదన చెప్పింది. నిజం కూడా వాస్తవం అనిపించింది. అంటే కూసే గాడి తెచ్చి మేసే గాడిదని చెరగొట్టినట్టు ఇవాళ రేపట్ల ఏం చేస్తారంటే పాపం 90% మన ప్రాంతంలో కానీ ఇక్కడ మెట్రోజీ కొరుట్ల ఈ ఏరియాలో దుబాయ్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంత పనిచేయదు. ఇక్కడ వైట్ కలర్ పోస్ట్ వేయరు, కానీ అక్కడ పోయి అక్కడ పెద్ద పెద్ద డబ్బాలు సూపర్ మార్కెట్లో మొత్తారు. అవసరమైతే టైర్ ఇచ్చి కడుగుతారు, అవసరమైతే గొర్రెలు కూడా పెడతారు. ఇక్కడికి తీసుకుపోయి మంచి జాబ్ ఇప్పిస్తారని చెప్తారు. ఆయన తీసుకుపోయి గొర్రెలు కాపిస్తాడు. ఎక్కడ ఎండగానే మా సినిమా వచ్చింది, వాడికి కావాలి కోర్టు లైఫ్ అనే సినిమా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉండి మన కుటుంబాన్ని బాగుపరచుకోలేని పరిస్థితులలో వాళ్ళ పిల్లలు కూడా అట్లే అయిపోతుంది. పిల్లలు ఏం చేస్తారు, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇటు సాంప్రదాయ వాళ్ళకున్న వ్యవసాయం చేయలేకపోతున్నారు, వాళ్ళు నాటు కలది, దున్నడం కలది, అది చేయలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళ నాన్న ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ నడపడం రాదు. వాళ్ళకు కిరాణా దుకాణం ఉంటే కిరాణాలో చక్కెర ఎంత తెలియదు, జమ్మి చాయ్ పత్తి కూడా ఎంత కమ్మడో తెలియదు, మన ఏమంటారు ఆ కుర్కురే ప్యాకెట్ ఎంత కమ్మడో తెలియదు. ఇట్లా ఈ 10th క్లాస్ చదువుకున్న పిల్లలు కూడా అటు ఇంజనీరింగ్ చేసి సరైన ఖాళీలో వేయకపోవడం, సరైన విధంగా చదువుకోకపోవడం, డిగ్రీ సరైన రెగ్యులర్గా పాఠశాలకు కాలేజీకి వెళ్ళకపోవడం, ఇంటర్మీడియట్ ఏదో టైం పాస్ చేయడం, దోస్తులతో కలపకపోవడం, ఇదంతా కూడా మనం నిత్యకృత్యం చేస్తున్నాం. అంటే వాడు ఇటు పనికి వస్తలేడు, ఇటు తండ్రికి పనికి వస్తలేడు, తల్లిదండ్రులకు అటు దానికి పనికి రాకుండా వృత్తి విద్యా కోర్సులు లేకుండా ఇవాళ సమాజం అంతా
భ్రష్టు పట్టిపోయింది. అంటే మార్కెట్లో చూస్తే ఒకప్పుడు నాకు 5,000 ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్ తర్వాత 1992లో నాకు 5,000 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఉండేది కేవలం సిబిఐటి కాలేజ్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఓయి ఉండే తప్ప ఎక్కడ సీట్లు లేవు.